హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది ఆడవారు ఏమంటుంటారంటే, ఇంటికి సంబంధించిన ఖర్చులన్నీ మావారే చూస్తుంటారు. ఇంకా మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, మేము సేవ్ చేయాలంటే గనుక అని అంటుంటారు. ఈవెన్ మన వీడియోస్ చూసే వాళ్ళల్లో కూడా నేను కిరాణా సరుకుల్లో ఇలా సేవ్ చేయండి అలా అని చెప్తుంటాను కదా. మరి చాలామంది జెంట్సే తెస్తూ ఉంటారు. జెంట్స్ తెచ్చినప్పుడు మేము ఎలా చేయగలుగుతాము ఇలాంటి సేవింగ్స్ అని చాలామందికి డౌట్ రావచ్చు. సో, నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే గనుక మీరు కూడా పొదుపు చేయొచ్చండి. అది ఎలాగోనో వీడియోని స్కిప్ చేయకోకుండా చూసేయండి, మీకు అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు అంటే కరెంటు బిల్లు కానీ, ఇంటికి సంబంధించిన కిరాణా బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ, కూరగాయల బిల్లు కానీ, పాల బిల్లు కానీ ప్రతి ఒక్కటి చాలామంది కొంతమంది ఇళ్లల్లో మగవారు చూసుకుంటూ ఉంటారు. మగవారు చూసుకుంటున్నప్పుడు ఇంకా మన చేతిలో డబ్బు ఏమి ఉండదు కదా. మనం ఒకవేళ మిగిలించాలన్నా కూడా ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో, ఒకసారి మీ హస్బెండ్‌తో మాట్లాడేసి ఇలాంటివన్నీ నేను చూసుకుంటానని చెప్పి అడగండి ఒకసారి. ఒకసారి కాకపోతే రెండోసారి కూడా ఒకసారి వినకపోయినా వాళ్ళు రెండోసారి అడగండి. ఇలాంటివన్నీ నేను మేనేజ్ చేయగలుగుతాను. నాకు కూడా తెలుస్తాయి బాధ్యతలంటే ఏంటి, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందా అనేది నాకు కూడా క్లియర్‌గా తెలుస్తుందని ఒకసారి ఆయనతో కూర్చొని మీరు డిస్కషన్ చేసుకొని మీరు ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు సపోజ్ మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి. పాలకి ఎంత అవుతుంది, మీరు ప్రతి మంత్ ఎంత ఖర్చు పెడుతున్నారు, గ్యాస్కి 3 నెలలకు ఒకసారి వస్తుందా లేకపోతే 2 నెలలకు ఒకసారి వస్తుందా, ఎంత అమౌంట్ అవుతుంది అని క్యాలిక్యులేట్. అలాగే పాలకి, కూరగాయలకి, వెజిటేబుల్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన ఇస్తారు కదా ఇంత అమౌంట్ అనేది. ఇచ్చిన దాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో మీరు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీ వారు 1000 రూపీస్ కరెంట్ బిల్లు ఇచ్చారనుకోండి. ఈ 1000 రూపీస్ కరెంట్ బిల్లుని మీరు నెక్స్ట్ మంత్ ఒక 800 కానీ 700 వచ్చేలాగా చూసుకోవాలి. దానికోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది. అంత ఈజీగా అయితే సేవ్ చేయలేము. ఎందుకంటే అది అలవాటు లేని పని. రోజు ఒక్కసారిగా అలా ఉండి ఒక్కసారిగా 1000 రూపీస్ ఉన్న కరెంట్ బిల్ 700కి తేవాలంటే మరి కష్టంగానే ఉంటుంది. సో, దానికోసం మీరు అనవసరమైన స్విచ్లు ఆఫ్ చేయడము, అలాగే అనవసరంగా ఏసీలు కానీ, టీవీలు కానీ ఇలాంటివన్నీ ఊరికే వేస్ట్‌గా ఉండకోకుండా స్విచ్‌లన్నీ ఆఫ్ చేసే విధంగా చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గనుక మీరు ఖర్చు తగ్గించగలుగుతారు. అలాగే చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఎక్కువగా టీవీ ఇంక ఆడుతూనే ఉంటుంది. పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు. అలాంటి టైంలో మీరు పిల్లలు పడుకున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వాటిని ఆఫ్ చేసి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా 1000 రూపీస్ వచ్చే కరెంటు బిల్లుని మీరు 700, 800 వరకు తీసుకోవచ్చు. సో, దాంట్లో మీరు ఒక 300కి మిగిలించొచ్చని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫస్ట్‌లో 300 మిగిలించుకొని రాను రాను అంటే 1000 రూపీస్‌తో వస్తున్న కరెంటు బిల్లు 900 చేయండి. తర్వాత 800 అలా కొంచెం కొంచెమైనా తగ్గించుకుంటూ వచ్చినట్లయితే దాంట్లోనే మీరు సేవ్ చేయొచ్చు. మీరు ఎక్కడ పెద్దగా కష్టపడాల్సిన అవసరం, బయటికెళ్ళి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే గ్యాస్ బిల్లు కూడా అండి. ఇప్పుడు గ్యాస్ బిల్లు 3 నెలలకు ఒకసారి మనకి ఒక గ్యాస్ సిలిండర్ అయిపోతుందనుకోండి. అది ఇంకొక ఒక 15 డేస్ ఎక్స్ట్రా వచ్చేలాగా ట్రై చేయాలి మనం. అలా అలవాటు చేసుకోవాలంటే ప్రతి దాంట్లో కొంచెం కొంచెం మనమే తెలివిగా ఆలోచించాలండి. తెలివిగా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు గ్యాస్ బిల్ మేము ఎలా తగ్గించాలి అని చెప్పొచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పామండి. గ్యాస్ని కూడా ఎలా పొదుపుగా వాడాలనేది. ముందుగా ఇప్పుడు సపోజ్ ముందు ఏం కర్రీ చేస్తున్నామో దానికి ఇప్పుడు పప్పు చేయాలనుకుంటా. పప్పు చేయాలన్నప్పుడు తనకి పప్పు నార్మల్గా డైరెక్ట్గా ఉడకబెట్టేసేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, దానికోసం గ్యాస్ కూడా ఎక్కువగా అయిపోతుంది. అలా కాకోకుండా ముందుగానే పప్పు నానబెట్టినట్లయితే గనక మనకి తొందరగా ఉడికిపోతుంది. తొందరగా ఉడికినట్లయితే గ్యాస్ సేవ్ అవుతుంది. అలాగే పొద్దున్నే లేచిన వెంటనే పాల ప్యాకెట్స్ అందుకు ఫ్రిడ్జ్‌లోంచి ముందే తీసి బయట పెట్టినట్లయితే వాటి నార్మల్ టెంపరేచర్‌కి వస్తాయి. నార్మల్ టెంపరేచర్‌కి వచ్చినప్పుడు గ్యాస్ మీద వేడి చేసినప్పుడు కొంచెం తక్కువ గ్యాస్ తీసుకుంటుంది. అలా కాకోకుండా అప్పటికప్పుడు తొందరగా ఫ్రిడ్జ్‌లోంచి తీసి మనము వేడి చేసామనుకోండి, ఎందుకంటే అవి చాలా కూల్‌గా ఉంటాయి. అప్పుడు వేడవ్వడానికి చాలా టైం పడుతుంది. దాంట్లో సగం ఎక్కువ గ్యాస్ అయిపోతుంది. ఇలా చిన్న చిన్నగా మనం కొంచెం తెలివిగా ఆలోచించినట్లయితే గ్యాస్‌ని కూడా పొదుపు చేయొచ్చు. అలాగే పాల బిల్లు కూడా అండి. పాల బిల్లు కూడా తగ్గించి నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. ఒక్కొక్క రోజు మనకు ఎక్కువ ఖర్చు కాకపోవచ్చు. ఒక్కో రోజు మా ఇంట్లో కూడా పిల్లలు ఒక్కో రోజు తాగరండి. తాగనప్పుడు పాలు మిగిలిపోతాయి. మిగిలిపోయిన పాలని నేను నెక్స్ట్ డే కాఫీకి కానీ వాడుకోవడం కానీ, లేకపోతే తోడేసి పెడతాను పెరుగు కోసం. ఇలా కొంచెం చేసుకున్నప్పుడు నాకేమవుతుంది, ఒక పాల ప్యాకెట్ తక్కువ పడుతుంది. ఆ పాల ప్యాకెట్ అమౌంట్ సేవ్ అయినట్లే కదా. అలాగే ఈ పాలు పెరుగు కనుక పేరిన వెంటనే కనుక
మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే మీగడ మంచిగా వస్తుందండి. ఆ మీగడను ప్రతిరోజు అలా ఒక 10 డేస్ తీసినట్లయితే తర్వాత మీరు వెన్న తయారు చేసుకోవచ్చు. మనం బయట సపరేట్గా వెన్న కొనాల్సిన అవసరం కూడా ఉండదు. దీని ఖర్చు కూడా మిగిలిచ్చిన వాళ్ళం అవుతాం. మన హస్బెండు మనకి ఇవ్వకపోయినా కూడా మనమే ఒకసారి ప్రయత్నం చేయాలి. ఇలాంటివన్నీ మేము మేనేజ్ చేస్తాము, మేమే చూసుకుంటామని చెప్పి మీరు కనుక ఒక్కసారి తనని కన్విన్స్ చేసి తీసుకున్నట్లయితే మీరు ఇంట్లో ఉండి కూడా మీకు ఉన్న ఖర్చుల్లోనే కొంచెం కొంచెం మిగిలిచ్చేసి అమౌంట్‌ని సేవ్ చేయొచ్చండి. అలాగే కూరగాయల బిల్లు కానీ, లేకపోతే ఫ్రూట్స్ కోసం కానీ, ప్రతి నెల స్నాక్స్ కోసం అందుకు ఖర్చు పెడుతూ ఉంటారు కదా! వాటిల్లో కూడా ఇప్పుడు కూరగాయలు కూడా ప్రతిదీ మనము కూరగాయలు తెచ్చుకుంటాం. తెచ్చుకొని 1 వీక్ సరిపడా తెచ్చుకుంటాం. ఫ్రిడ్జ్‌లో పడేస్తాము. అవి ఏవి పాడవుతున్నాయో కూడా ఒక్కొక్కసారి చూసుకోరు చాలామంది. అలా చూసుకోనప్పుడు ఏం జరుగుతుంది, ముందు తెచ్చినవి అవి అడుగున ఉంటాయి కదా! అడుగున ఉండేటివన్నీ పాడవుతుంటాయి. దానివల్ల మళ్ళీ మనం కొత్తగా అంటే వేరేవి కొనాల్సి ఉంటుంది. అలా కాకోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడుకున్నట్లయితే కూరగాయల్లో కూడా సేవ్ చేయొచ్చు. అలాగే ఫ్రూట్స్‌లో కూడా మనకి అవకాశం ఉంటే గనుక మన ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉన్నట్లయితే, పల్లెల్లో అయితే ఎక్కువ ఖాళీ ప్లేసులుంటాయి. టౌన్‌లలో ఉండకపోవచ్చు. సో, ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉన్నట్లయితే గనుక చిన్న చిన్న చెట్లను పెంచుకోవడానికి ట్రై చేసినా కూడా మనము కూరగాయల చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ పెంచినట్లయితే వాటిని బయట కొనే ఖర్చు అయితే మనం తగ్గించిన వారమే అయితామండి. అలాగే మీకు ఇంకా ఏదన్నా పని చేతవుతుందనుకోండి. సపోజ్ పాల్సులు వేయడం కానీ, లేకపోతే చిన్న నైటీలకు స్టిచెస్ వేయడం కానీ, లేకపోతే ఏదైనా కొత్త బట్టలకు స్టిచెస్ వేస్తానని పెట్టుకున్నా కూడా మీకు టైలరింగ్ వచ్చినట్లయితే సింపుల్‌గా వాటికి కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుందండి. అలాగే ఈ రోజుల్లో కొంచెం కుట్లూడిన బట్టలుంటాయి గదా! కొంచెం కుట్టూడిపోయినటియి బయట వాళ్ళు ఎవరు కుట్టట్లేదండి. సో, అలాంటప్పుడు మీరు గనుక మీకు మిషన్ కుట్టడం వచ్చినట్లయితే గనుక అలాంటివి కుట్టుతూ ఉన్నా కూడా మీకు ఎంతో కొంత చేతికి ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది. దాంతో మీరు దగ్గర ఒక అమౌంట్ ఉంటుంది. దాన్ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మీ హస్బెండ్ దగ్గర చెయ్యి చాచి అడగాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే నాకు దానికోసం రూ. 10 ఇవ్వండి, దీనికోసం రూ. 10 ఇవ్వండి అని చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేదు. మీ మీద మీరు డిపెండ్ అవ్వగలుగుతారు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకోకుండా. మీకు ఉన్న స్కిల్స్‌లోనే మీకు ఏ స్కిల్ వస్తదో ఒకసారి చూసుకొని మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారా? లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా బిజినెస్ చేయగలుగుతారా? ఇంకా ఏదైనా మీకు తోచింది చేసి చేతిలో రూ. 10 సంపాదించుకునేలాగా ట్రై చేయండి. అలాగే ఉన్న ఖర్చుల్లోనే ఇంకొంచెం ఖర్చు తగ్గించుకొని మిగిల్చుకునేలాగా కూడా చేయండి. ఇప్పుడు చాలామంది నేను చాలా వీడియోస్‌లో కానీ, బయట అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ విన్న వాళ్ళ దగ్గర చూశాను. మా వారు అన్నీ వాళ్ళే చూసుకుంటుంటారు. నాకేమి ఇవ్వరు. సో, నా దగ్గర ఎట్లొస్తది అమౌంట్ అంటుంటారు. సో, అలా కాకోకుండా ఆయన్ని అడిగేసి మేమే ఇలాంటి ఖర్చులన్నీ మేనేజ్ చేస్తాము అని చెప్పి, ఆ ఖర్చులకి ఎంత అవుతదో ఆయన్ని అడిగి ఇప్పించేసుకొని, దాంట్లో మిగిలించడానికి ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సేవ్ చేయగలిగిన వారు అవుతారు. ఇంట్లో కూర్చొని మీరు బయటికెళ్ళి సంపాదించాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంకా స్నాక్స్ కోసం అండి, చాలామంది మీ స్నాక్స్ కోసం బయట ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాము. అలా స్నాక్స్ కోసం బయట ఒకవేళ అంత ఖర్చు పెట్టి తిన్నా కూడా అవి మంచి హెల్తీ ఫుడ్ అంటే హెల్తీ కాదు. అలాగే వాళ్ళు ఎలాంటి క్వాలిటీ ఐటమ్స్‌తో చేస్తారో కూడా తెలీదు. అదే మనం ఇంట్లో గనుక చేసుకున్నట్లయితే నీట్‌గా చేసుకుంటాము. అండ్ మంచిగా అంటే అవి చూసేసుకొని పురుగులున్నాయా? లేకపోతే మంచి క్వాలిటీ వాడుతున్నామా? లేదా అని. నేను రీసెంట్‌గా ఒక వీడియోలో చూశానండి. జ్యూస్ కోసము వాళ్ళు యాపిల్ జ్యూస్ కోసం వాళ్ళు ఎంతో అంటే ఎన్ని రోజుల నుంచో పక్కన పడేసుంటారు కదా యాపిల్స్‌ని. వాటిని వాడి జ్యూస్ చేస్తున్నారండి. అదే మనం ఇంట్లో అయితే అలా చేసుకోం కదా! మంచి ఫ్రెష్ యాపిల్స్‌ని తెచ్చుకొని అప్పటికప్పుడు మంచిగా జ్యూస్ చేసుకుంటాము. సో, మన హెల్త్ దానివల్ల బావుంటుంది. అలా చేయడం వల్ల కూడా డబ్బులు కూడా ఆదా అవుతుంది. ఇలా స్నాక్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా డబ్బులు ఆదా చేయొచ్చండి. అలాగే ఇంట్లోకి కావాల్సిన పౌడర్స్ అండి. ఇది కారం పొడి కానీ, పసుపు పొడి కానీ, లేకపోతే గరం మసాలా, లేకపోతే చికెన్ మసాలా, రసం పౌడరు, అలాగే సాంబార్ పౌడరు ఇలాంటివన్నీ మనకు కుదిరితే గనక ఇంట్లోనే తయారు చేసుకుంటే అవి మంచిగా ఉంటాయండి. బయట మనము అంతంత కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి టిప్స్ ఇంకా మరెన్నో చెప్తానండి నెక్స్ట్ వీడియోస్‌లలో. మీరు నాకొక హెల్ప్ చేయాలండి. అదేంటంటే నా వీడియోని లైక్ చేయడము. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొక 10 మందికి చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే
ఈ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మరొక మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.